కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా హన్మకొండ జిల్లాలోని 2వ డివిజన్ వంగపహడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందరాజు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజల మధ్యలో 100 రోజుల సెలబ్రేషన్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడం ప్రతి ఒక్కరి కల అని, ప్రతి కార్యకర్త కష్టపడి ఎంపీ అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మందరాజు, కొమురయ్య, సమన్, సుధాకర్, మొగిలి సునీల్, కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అన్న పడాలి నువ్వు అన్ని రెండవ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో మందరాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా రెండవ డివిజన్ అధ్యక్షులు మందరాజు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగినది. ఈరోజు ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఎంత దుర్మార్గుని యొక్క పాలన చూసినామో, ఆ పాలనకు ఈ పాలనకు చూస్తే ప్రజలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారో ఈ యొక్క సెలబ్రేషన్లో, అదేవిధంగా గ్రామాన జరుగుతున్న ఈ సంబరాలలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన మనం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గుడైన పాలన అందించుడు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ తరబడి ఆంధ్రుల పరిపాలించిన పాలన కంటే దరిద్రంగా భయంకరంగా పాలించిన కేసీఆర్కు చరమగీతం పాడి 100 రోజులైన సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాపాలన అంటే చూడండి, ప్రజలు దగ్గరికే ప్రభుత్వం రావడం, ప్రజల దగ్గరికి ఒక ముఖ్యమంత్రి రావడం, జరిగిన 100 రోజులలో 28,000 ఉద్యోగాలు యువకులకు అందించడం, ఎంత చెప్పుకుంటూ పోతే ఎన్ని సంక్షేమ పథకాలు, గ్యాస్ 500 రూపాయలకే ప్రతి ఒక్క మహిళకు ఉచిత ప్రయాణం, ఎంత మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి యువకులు అందరూ సపోర్ట్ నిలబడి వచ్చే ఈ యొక్క లోక్సభ ఎన్నికలలో ఖచ్చితంగా అధిక మెజారిటీతో మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్ అంటే భుజం తట్టి సంకల్పంతో రాబోయే రోజుల్లో మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో చేతి గుర్తుమైన ఓటు వేసి రాహుల్ గాంధీనే ప్రధానమంత్రిగా మనం చూడాలనే ఆకాంక్షతో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనిన నా యొక్క డివిజన్ నాయకులందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేసిన మందరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్.